హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ఎంతో ఆర్భాటంతో ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్యామిత్ర కిట్లు ఇంతవరకు ఇంకా అందలేదు, బూట్లు ఇంకా అందలేదు, బెల్ట్లు అందలేదు, పాఠ్య పుస్తకాలు కానివ్వండి, నోటు పుస్తకాలు కానివ్వండి అరకొరగా మరి జిల్లాలకు చేరాయి, స్కూళ్లకు అందాయి. అవి కూడా ఇంకా చాలా చోట్ల అందాల్సి ఉన్నాయి. ఇన్ని సమస్యలు తోటి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులపై పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ప్రచారాలతో సరిపెడతా ఉంది. బడ్జెట్ కేటాయింపుల్లో అత్యధికం ప్రచారానికి కేటాయించి ప్రచారాలతోటే విద్యా వ్యవస్థకు అన్ని హంగులు ఆపాదించి ప్రజలను, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు గారు 2014 ముందు 14-19 కాలంలో ఏ విధంగా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసి సుమారు 1700 పాఠశాలను మూసివేసి జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి సంస్కరణలు, ఆ సంస్కరణలు మొత్తం కూడా విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశాయి. ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, నాడు నేడు, విద్యా కానుక, గోరుముద్ద, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలాంటి సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చి యావత్ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసినటువంటి పరిస్థితులు 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. 25,809 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నాడు నేడు 2 ఫేజుల్లో చక్కగా 42,000 స్కూళ్లు, 1 కాదు 2 కాదు 44,617 స్కూళ్లను పూర్తిగా రెనోవేట్ చేయడం జరిగింది, సంస్కరించడం జరిగింది. దానికి 2 ఫేజుల్లో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో. గోరుముద్ద మరి ఈరోజు గోరుముద్ద గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ గోరుముద్ద పిల్లలకు ప్రాణాంతకం అయిపోయింది. దీనితో ఎంతో కలుషిత ఆహారం తిని ఎంతో మంది హాస్పిటల్ జాయిన్ అయిన పరిస్థితులు మన పేపర్లో. మహిళల గౌరవం, మహిళల భద్రత గురించి మాట్లాడే ప్రభుత్వం ఈ విధంగా టాయిలెట్స్ ప్రొవైడంలో, లేడీస్కు గర్ల్స్కు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడంలో ఎందుకు విఫలమైందో విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఈ పీటీఎంలు అని చెప్పి ఏదో గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మీటింగులు పెడుతుంటే, మీరు పెట్టే మీటింగులు వాడిన ఫర్నిచర్ ఎవరు కొనిచ్చారు, ఎవరు తెచ్చారు?